నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. శనివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు తదితర అంశాలపై సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి హింసకు, రీపోలింగ్ కు తావలేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. గంజాయి, లిక్కర్, నగదు, ఉచిత బహుమతులు, అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని అన్నారు. రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్టుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు వీలుగా అక్రమ మద్యం తరలింపు, పంపిణీలపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత వేజెండ్లతో కలిసి పోలీస్, ఎక్సైజ్, ఆర్ఓలతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మద్యం రవాణా కాకూడదని, అందుకు క్షేత్రస్థాయిలో గట్టిగా నిఘాతో పనిచేయాలని అన్నారు. డిపోల నుండి సొమ్ము చెల్లించకుండానే ఎక్కువ మొత్తంలో మద్యం బాటిల్స్ తీసుకెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. మద్యం అమ్మకాలు అనుమానాస్పదంగా పెరిగిన చోట సంబంధిత దుకాణాలపై పూర్తి నిఘా ఉంచాలని అన్నారు. And the belts of honor also, because we were inquiring, there are 600 crimes that have happened. So prati constable lo chuste 100 crime ante 100 shops. Okay, some may be active, some may not be active. We don't know. These may verify cheyali. Ours have to definitely verify and ask these uncomfortable questions to Bureau Panchayat Secretary in my office. So that is one way in which we will be, controlling. If you see the guidelines also, suppose for comparing the average sale figure of the present day needs to be compared. Last year sales and investigation cheyali. Same data BO ద్వారా CU కూడా publish చేయాలి. So Gori has asked, sir, any sale value shall I tell on value base or total base? Okay, because whiskey who live outside of the village, marginalized community, those who live in urban areas in crowded spaces. So I don't think so what whiskey distribute చేస్తారు. అత్తిలి మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వాలంటీర్లు బెదిరించి రాజీనామాలు చేయించడం ఎంత మాత్రం తగదని, వారిని ఎన్నికల్లో ఉపయోగించుకోవడం గురించి వాలంటీర్లుగా రాజీనామా చేయించి ఈ 2 నెలలు మీకు జీతాలు మేమే ఇస్తామని, తదుపరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా మీ వాలంటీర్ పోస్టులు మీకు ఇస్తామని చెప్పి మాతో బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు పెట్టిస్తున్నారని వాలంటీర్లు వాపోతున్నారని, ఈ విషయంలో వాలంటీర్లను విచారించి తదుపరి రాజీనామాలను ఆమోదించాలని అత్తిలి మండల టీడీపీ అధ్యక్షుడు ఆనల ఆదినారాయణ, టీడీపీ నాయకులు అత్తిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓను కోరారు. ఈ మేరకు వింటి పత్రాన్ని ఇచ్చి తగు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. కార్యక్రమాలతో సత్యనారాయణ, కొరిపల్లి హరి, బొలసి వెంకటేశ్వరరావు, కొరిపల్లి ప్రసాద్, షేక్ మస్తాన్, సత్యరామకృష్ణ బోస్, మట్టపతి శ్రీను, రేవులగడ్డ వీరభద్ర, కొరకల కాంతారావు, మార్సిటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిలో వాలంటీర్లు రాజీనామా చేశారు. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ దుష్ప్రచారం చేయడంతో పాటు తమను విధుల నుండి దూరం చేస్తూ ఎన్నికల కమిషన్ ద్వారా ఉత్తర్వులు ఇప్పించినందుకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు తెలిపారు. రాజీనామా పత్రాలను సెక్రటరీ శ్రీనివాస్ కు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా నిరసనలు ఎదురయ్యాయని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. ప్రతి కిరాణా షాప్ లో గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారంటూ రావులపాలెంలో చంద్రబాబు నీచంగా మాట్లాడారని అన్నారు. వేలాది కోట్ల రూపాయల డ్రగ్ కంటైనర్లలో చంద్రబాబు బంధువులు, అనుచరులు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం పక్కన పెట్టి చిన్న దుకాణాలు నడుపుకునే వయసులపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెట్టినా ఆయన పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సామాజిక వర్గం కూడా జగన్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వాలంటీర్లపై నీచమైన ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు వాళ్ళని కొనసాగిస్తున్నాం అంటున్నారని, ఇది వాళ్ళ 2 నాలుకల ధోరణికి నిదర్శనమని అన్నారు.
చేసి ఇలా వచ్చి ఇలా రాజకీయాల్లో వచ్చారు. అంచేత రాజకీయ నాయకులు ఇబ్బందులు బాధలు నాకు తెలుసు. ప్లస్ నా స్వభావం నేరుగా అందరూ బాగున్నాను. నా పరిధిలో ఉన్న నా నియోజకవర్గ వ్యాపారస్తులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, కార్మికులు బాగుండాలి, కర్షకులు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎవరు ఇబ్బంది పడకూడదు. నాకు కక్ష సాధన పట్టడం లేదు. వాళ్ళు మంచి పనులు చేయడం నాకు తెలుసు. ఏదైతే సమస్యలు అడిగారో ఆ సమస్యల్ని ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా తీసి కూర్చోబెట్టి మమ్మల్ని కూడా కూర్చోబెట్టి మెజారిటీ సాల్వ్ చేసేసేవాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నాకు మీరు బాగున్నారు, మీకు ఏదో సమస్యలు ఉంటే నేను తీర్చాను. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నాదే, నా తరఫు రావద్దో చెప్పేది, ఫోన్ చేయలేదు. అలాగే సేల్ ట్యాక్స్ విషయంలో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే 2 ఆఫీసులతో ఒక ఆఫీసు తీర్చేది కూడా జరిగింది. ప్రతిదీ కూడా మంచి జరగాలి, మేలు జరగాలి అనేది నా ఆలోచన. ఇప్పుడు ఎలక్షన్ మే 11 కాబట్టి మరి మీ అందరూ ఆశీస్సులతో మళ్ళీ నేను ఎమ్మెల్యే మీ సమస్యలను తీరుస్తానని చెప్పి అనవడం పాపం అడిగినదంతా నేను చేస్తూ ఉంటాను. చాలా కావాల్సిన వెళ్ళి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అడుగుంటే అయిపోకూడదు. నేను చేసేసే మనిషి నేను ఎప్పుడు ఏదైనా సరే అయిపోవాలనుకుంటూ ఉంటాను. నేను అప్పుడు నా నవభాస్ గారు మంచి ఊపిలో ఉన్నప్పుడు డీసీ గారు కూడా కట్టడం జరిగినప్పుడు వీకేడ్ మనిషి భాష గారు జరిగింది. అప్పుడు అంతా కూడా బాగుంది, ఒక మంచి కమిట్మెంట్ తోటి అందుకోవడం. నాదంతా పాజిటివ్ మైండ్. ఏదైనా పని చేసేదంటే చేసేదంటే మంచి పనికి ఎప్పుడు కూడా నా మనసులో నేను ముందుండాలని చెప్పి సందర్భంగా తణుకు పట్టణ కాపు సంఘ అధ్యక్షుడు వంటేశ్వర ప్రసాద్, కాపు నాయకుడు అడ్డా రామకృష్ణ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి మంత్రి కారుమూరి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. క్లబ్బులు నడిపే వారి చేత తనను తిట్టించడం జనసేన నేతమని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తణుకులో జరిగిన నియోజకవర్గ స్థాయి కాపు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ అధికారంలోకి వచ్చాక తాను ఎక్కడ ఉన్నానన్న ప్రశ్నించిన పవన్ కు చంద్రబాబు అధికారంలో ఉండగా ఎక్కడ ఉన్నాడో చెప్పాలని అన్నారు. ధైర్యం ఉంటే సమావేశం పెట్టి తనను తిట్టించాలని, తెర వెనుక ఉండి మాట్లాడించడం సరికాదని అన్నారు. కాకినాడలో తనను తన కుటుంబాన్ని నానా విధాలుగా దూషించారని అన్నారు. తనకు 5-10 రూపాయలు ఎంఓ చేయించారని విమర్శించారు. తనకు అంత మొత్తం పంపించే స్థాయి ఇదేనా పవన్ అని ఆయన ప్రశ్నించారు. చెత్త మెసేజ్లు పెట్టి అవమానించారని అన్నారు. కాపుల కోసం పవన్ ఎందుకు ఉద్యమించలేదని ప్రశ్నించారు. ఎవరు అడ్డు చెప్పనప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని అన్నారు. పిఠాపురంలో తాను 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని పవన్ ప్రకటించారని, పిఠాపురం ఓటర్లకు ఓటుకు ₹1,00,000 వంతున చెల్లించి తనను ఓడించాలని వైసీపీ వారు చూస్తున్నారని పవన్ అనడం, పిఠాపురం ఓటర్లను డబ్బుకు అమ్ముడుపోయే వారుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. తమ అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన లిక్కర్ ఇస్తామనడం, ప్రజలందరూ తాగుబోతులు కావాలని ఆయన ప్రశ్నించారు. 20 సీట్లకే తాను సీఎం అయిపోతాను అనుకుంటున్న పవన్ కు లోకేష్ సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడు సీఎం కావాలనే కదా పాదయాత్ర చేయించారని ఆయన అన్నారు. పవన్ మాటలు ఆహాస్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. తాను అధికారంలోకి వస్తే జగన్ పథకాలను పక్కాగా అమలు చేస్తామని చెప్తున్నారు తప్ప అదనపు పథకాలు అమలు చేస్తామని చెప్పే ధైర్యం వారికి లేదని అన్నారు. అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారని పవన్ ని విమర్శించారు. ఎన్నికలు అయ్యాక ఆ పార్టీని మూసివేయడం ఖాయమని అన్నారు. ఎటువంటి కోరికలు లేకుండానే పార్టీలో చేరతానండి. మా కుమారుడికి కానీ నాకు కానీ ఎటువంటి పదవి కోరుకోవడం లేదు. మీకు సేవ చేస్తాను, పార్టీకి సేవ చేస్తాను. 10 కాలాల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉండాలి. మీలాగా దేశంలో ఎవరు కూడా అన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఉండకూడదు. అటువంటి పరిపాలన అందించండి. పేదవాళ్ళు ఈరోజు 5 ఏళ్లతోటి అమలు చేస్తారంటే అది మీ దయ. మా ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు చూస్తూ ఉన్నారు. ఎవరు క్లబ్బులు నటు వాళ్ళ చేత నన్ను తిట్టిస్తూ ఉన్నాడు ఆయన. జగన్ గారు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు చేయలేదు ఉద్యమం అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన. నేనేమన్నానంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన తమను ఏ పడుగు దాక్కున్నారు, ఎందుకు దాక్కున్నారు, ఎందుకు బయటకు రాలేదు,
అన్న విషయం చెప్పండి అయ్యా. దమ్ము ధైర్యం ఉంటే మగాడైతే నన్ను ప్రశ్న పెట్టండి. అంతేగాని చాలు చాటుంది తెలంగాణ మాట్లాడటం కాదు. అది మగతనం అనిపించుకో చెప్పేసి పదే చెప్పినా కూడా ఆ మనిషికి పౌరుషం రావట్లేదని ఆ క్లబ్బులు నడిపి ఆయన చేత మొదగా భద్రామ భార్య చచ్చిపోయింది, శవం చూడకండి. మొదగా భద్రామ కొడుకు చచ్చిపోయాడు, శవం చూడకండి. మొదగా భద్రామాన్ని ఏర్పాటు చేసి మెడలో అమ్మవారు బలిస్తున్నాం అని ఈ విధంగా ఘోరంగా అవమానించే 5 రూపాయలు 10 రూపాయలు నాకు అమౌంట్ ఇచ్చారు. అయ్యా మీ స్థాయి 5 రూపాయలైనా 10 రూపాయలైనా మనిషి 1 లక్ష రూపాయలు చెప్పినా రోజు 100 మంది చెప్పినా అమౌంట్ చేయండి అయ్యా తీసుకుంటాను, నా ఖర్చులు సరిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి గారి చేత పాదయాత్ర చేయించారండి. దేనికోసం అండి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం కోసం చేశారు పాదయాత్ర. వాళ్ళ అబ్బాయి గారు తప్పు చేసుకున్నారు. ఇంటిగా 20 ఎన్నో సీట్లు ఉన్నాయంటున్నారు. అవి కూడా త్యాగం చేసేసి పార్టీ గ్రో చేస్తే పెడతామో నాకు అనిపిస్తా. త్యాగ పురుషుడి పేరు చిరస్థాయిగా ఉండిపోతాయి. ఇంకండి ఇది వాళ్ళు మాట్లాడే విధానం. వాళ్ళకి ఎమ్మెల్యే పదవి కావాల్సిందండి. మనమందరం కూడా ఈ పార్టీని 2020లో ప్యాక్ చేసేసి పంపించేస్తేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారన్నయ్య. మీరు పదవి కోసం రాలేదన్నయ్య రాజకీయాల్లోకి. చంద్రబాబు నాయుడు గారి స్టేట్కి జెండ మీదనే వచ్చారన్నయ్య. వారి బాగే మీకు కావాలి తప్ప ప్రజల బాగు ప్రజల కష్టాల్లో పంచుకోవడానికి రాలేదన్నయ్య, గమనించండి. రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కాపు జాతికి అభివృద్ధి కోసం పరితపించారని అన్నారు. ముద్రగడ పద్మనాభం గారు అంటే మామూలు మనిషి కాదైనా మంచి మనిషి. చాలా మందిని చూస్తున్నాం, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఎలా పెరగాలని చూస్తున్నారు. కానీ మన జాతి ఎలా పెరగాలా అని చూసే వ్యక్తి పద్మనాభం గారు అని చెప్పి ఆలోచించండి. ఒక్కసారి నిదానంగా ఆలోచించండి. ఎవరు మన కోసం ఉన్నారు, ఎవరు మన కోసం తప్పిస్తున్నారు, ఎవరు మన కోసం ఆలోచిస్తామంటే ఆయన తొక్కేయాలనుకుంటున్నారు, ఎవరు మన కోసం ఆలోచిస్తున్న మనిషిని ఇబ్బంది పెట్టున్నారు, ఎవరు మన కోసం ఆలోచించే మనిషిని హింసించారు, ఎవరు మన కోసం ఆలోచించే మనిషి ఇంటి మీదకి వెళ్ళారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఏమో తిట్టేశారు, మమ్మల్ని బయటకు లాగేశారు, అన్నీ చేశారు. తర్వాత ఏమో మళ్ళీ ఆయన సంకట్టేశారు. అది కాదు. ఎప్పుడు మనంకట మన కోసం, మన పిల్లల కోసం, మన జాతి కోసం ఎవరు ఆలోచిస్తున్నారన్నది ఆలోచించాలని పెద్దల గౌరవనీయులు ఎప్పుడు కూడా ఆయన కోసం ఆలోచన లేదు, ఆయన పిల్లల కోసం ఆలోచన లేదు. ఈ రాష్ట్రం మీకోసమే ఆలోచించే వ్యక్తి, మనసున్న వ్యక్తి, మంచి అని చెప్పి గౌరవంగా తెలియజేస్తూ నేను నా కుల మీటింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది కాపులే. నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమ్మబాల మాట్లాడుతూ టీడీపీ ఉచ్చులో కాపులు మోసపోయారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయం చేశారని అన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రతి కులానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మంత్రి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదరికాన్ని తొలగించే పార్టీని గుర్తించాలని కోరారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, కాపునాడు నాయకులు చిరుమల్లి వెంకటరాయుడు, వంటెద్ది ప్రసాద్, విజయబాబు, ఇండివల్ రామాంజనేయులు, రుద్ర ధనరాజు, పైబోను సత్యనారాయణ, చౌవాకల శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మంగిన సూర్య, బన్నీ ప్రసాద్, అడ్డాల జానకి, బోడపాటి వీర్రాజు, కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, అడ్డాల అనంతబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ సమక్షంలో పలువురు వైసీపీ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ 23 స్థానాల్లో చంద్రబాబుకు లొంగిపోయారని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శించడాన్ని కాపు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ ఖండించారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముద్రగడ ఏమి ఆశించి జగన్ పార్టీలో చేరారో చెప్పాలని అన్నారు. పవన్ కాపుల కోసం పోరాడాలన్న ముద్రగడ గతంలో కాపు రిజర్వేషన్ పోరాటం చేసి వైఎస్ఆర్ దగ్గర ఏమి తీసుకుని ఉద్యమాన్ని నీరు కార్చారో చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన అక్రమాలు అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల కోసం పవన్ చంద్రబాబుతో చేతులు కలిపారని తెలిపారు. ఆ పార్టీలో చేరి వారి అకృత్యాలను అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. చంద్రబాబు కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తే
జగన్ రిజర్వేషన్లు కుదరదన్నారని రామకృష్ణ విమర్శించారు. కార్యనిర్వాహక కార్యదర్శి గోపిశెట్టి చిన్నారావు, ఉపాధ్యక్షులు గొమ్మెల హనుమంతరావు, తోట సూర్యనారాయణ తదితరులు ముద్రగడ వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ముద్రగడ్డ పద్మనాభం గారు పాల్గొనడం జరిగింది. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడటం సబబు కాదు. ఈ రోజున మాట్లాడుతూ పవన్ 23 సీట్లకి చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయారు అనే దాంట్లో ఎటువంటి ఆరోపణ లేదు. ఒకటే పవన్ యొక్క ఆశయం ఒకటే, ఈ రోజునున్న జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, అక్రమ అరెస్టులు కానీ ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం ఎంతో వెనకబడిపోయి ఉంది. అటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో పవన్ చంద్రబాబు నాయుడు గారితో కలపడం జరిగింది తప్ప ఇంకో ఉద్దేశం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. అయినా సరే ముద్రగడ పద్మనాభం గారు 23 సీట్లకి లొంగిపోయారని ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడం సబబు కాదు. ఈయన మరి ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో మేమందరం కూడా పాల్గొన్నాం. మరి ఈయన మధ్యలో ఎందుకు ఆపేశారో మాకు చెప్పవలసిన అవసరం ఉంది. అదేవిధంగా 2020లో మరలా తునిలో సమావేశం పెట్టి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఆ ఒక్క సమావేశంతోనే ఆ రోజున ఆపేసి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్యమం చేయకపోట ఎంతవరకు అర్హత ఉందో అని తెలియజేయాలి. పవన్ ఒక్కటే చెప్తున్నారు, ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ఏ సామాజిక వర్గం అయినా సరే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఏ అరాచకాలు అయితే సృష్టించి ఆంధ్రప్రదేశ్ని దుష్ట పరిపాలన చేస్తున్నారు వారిని గద్దె దించాలనే ఉద్దేశంతో పవన్ గారు ప్రయత్నం చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అండగా ఉంటుందని తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు 6వ వార్డులో ఆర్మీ రాధాకృష్ణ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. అబద్ధాలు చెప్పి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, 5 ఏళ్ల పాలనలో అడుగడుగునా మోసాలే కనిపించాయని విమర్శించారు. సొంత ఇల్లు ఉందని, కరెంటు బిల్లు అధికంగా ఉందని సాకులు చెప్తూ పింఛన్లు తీసేశారని, తమ జీవితాలను రోడ్డున పడేశారని అనేక మంది తెలిపారని అన్నారు. పింఛన్ల గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దని ఆయన అన్నారు. పింఛన్లు, రేషన్ ఇంటింటికి పంపించడానికే టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. వాలంటీర్లను భద్రంగా చూసుకుంటామని, ఎటువంటి ఆందోళన పడవద్దని రాధాకృష్ణ స్పష్టం చేశారు. వైసీపీ మాయలో పడి ఉద్యోగాలకు రాజీనామా చేయవద్దని, భవిష్యత్తులో మరింత ఆదాయం వచ్చేలాగా తాము మార్గం చూపిస్తామని, వాలంటీర్లకు న్యాయం కల్పించే బాధ్యత తమదేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆర్మీ రాధాకృష్ణ కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, కలగల వెంకటకృష్ణ, నల్లా భాస్కర్రావు, అబ్బుదాసరి లాజర్, సిర్రా సుధాకర్, చలవాడ నాని, గుండు రమాదేవి, సిర్రా బ్రహ్మయ్య, సప్ప వీర్రాఘవులు, షేక్ సూరా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కలిగేటటువంటి ప్రయోజనాలన్నీ కూడా తెలియజేస్తూ వారందరినీ కూడా ఇక్కడ స్థానికంగా అసెంబ్లీకి సైకిల్ గుర్తు, అదేవిధంగా పార్లమెంట్కి కమలం గుర్తు మీద ఓటు వేయమని అందరినీ కూడా అభ్యర్థించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఈ వార్డులో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ వారందరూ కూడా ఆరతులతో స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ కూడా తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మారాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటుగా రాబోయే రోజుల్లో నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందించడం జరుగుతుంది. దాంతోపాటు బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి అనేక పథకాలను కూడా ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్ని ఏదైతే ఉందో ఈరోజు ఉన్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ నుంచి అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఏప్రిల్, మే, జూన్ సంబంధించి ఈ ప్రభుత్వం ఇచ్చి 3,000 కాకుండా 1,000 రూపాయలు నెలకు చొప్పున 3,000 రూపాయలు ప్లస్ మరలా జూలై నుంచి 4,000 రూపాయలు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 రూపాయలు మొదటి నెలలో పెన్షన్ ఇచ్చే విధానాన్ని రాబోయే రోజుల్లో తీసుకురావడం జరుగుతుంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, ఈరోజు వాలంటీర్ వ్యవస్థని
నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా పెన్షన్ని కంటిన్యూ ఇచ్చే విధానాన్ని కంటిన్యూ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కానీ రేషన్ కానీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేంద్రంలో బీజేపీ సహకారంతో అభివృద్ధి పనులు కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. వారందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తూ మా అందరికీ కూడా స్వాగతం పలకడం రాబోయే రోజుల్లో మార్పుకి సంకేతం. మరొక 39 రోజుల్లో ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లి బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దేటటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మనకు రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయ జెండా ఎగరవేస్తుందని మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకులోని 21వ వార్డు ప్రాంతంలో ఆమె పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తున్న సూపర్ 6 పథకాలు మహిళలకు కలుగుతున్న ప్రయోజనాన్ని విడమర్చి చెబుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన కనిపిస్తోందని అన్నారు. ఎక్కడికి వెళ్లినా వైసీపీ దుర్మార్గ పాలనతో అవినీతి అరాచకాలతో విసిగిపోయామని ప్రజలు చెబుతున్నారని కృష్ణ తులసి పేర్కొన్నారు. కుల సంఘాల మీటింగులంటూ వైసీపీ చేసిన కుట్రలను ప్రజలు పసిగడుతున్నారని తెలిపారు. తణుకు గడ్డ మీద ఆర్మీ రాధాకృష్ణ గెలిపించాలని కృష్ణ తులసి అభ్యర్థించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మెటి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, పరిమి వెంకన్నబాబు, వెంకటకృష్ణ, మంత్రి రావు వెంకటరత్నం, చింతలపూడి సన్యాసిరావు, గుబ్బల శ్రీనివాస్, సుబ్బులు, కొప్పాలేంద్రాదేవి, కొమిరెడ్డి రామాదేవి, తమరపు రమణమ్మ, కాకిరెడ్డి సత్యవాణి, తణుకు రేవతి, పీతాని సత్యదేవి తదితరులు పాల్గొన్నారు. గెలిపించాలమ్మా, మీ అందరి ఆశీస్సులు చాలా మంది చెప్పారు అమ్మ. మాకు అందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్డు మీద ఉన్నటువంటి చిరు వ్యాపారుల దగ్గర నుంచి మరి పెద్ద పెద్ద వ్యాపారులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఈ ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేమందరం కూడా చాలా ఇబ్బందులకు గురై ఉన్నామమ్మా. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మారాలి. ఈ ప్రభుత్వం మారితేనే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంటుంది. లేకపోతే ఒక బీహార్లా తయారవుతుంది మన రాష్ట్రం కూడా అని ప్రతి ఒక్కరూ కూడా గొంతెత్తి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చిరు వ్యాపారులు కూడా చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వంతో. అట్లాగే అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాటలకు పరిమితమైనటువంటి ప్రభుత్వం, కానీ వాళ్ళు చేసే పనుల మట్టికి అన్ని రాజకీయ కక్షలతోటి కులాల మధ్యన చిచ్చు రేపుతూ ప్రతి నిమిషం కూడా కులాల పేరుతో రాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి దీన్ని మొత్తం ప్రజానికం మొత్తం కూడా గమనించారు. వాళ్ళందరూ కూడా మర్చిపోవద్దు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలు కూడా చాలా విజ్ఞానవంతులు, అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీరు చేసేటువంటి రాజకీయ చేష్టలందరినీ కూడా గుర్తించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని వారందరూ కూడా చెప్తున్నారు. మాకు ఏ ఇంటికి వెళ్ళినా ఏ షాపుకి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, అమ్మ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అని అందరూ కూడా చెప్తున్నారు. మరి నేను తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, రాధాకృష్ణ గారు చాలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ఆయన సింగపూర్లో కూడా జాబ్ను కూడా వదిలేసుకుని మరి 11 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమై ఇక్కడికి వచ్చి ఆయన కష్టించి ప్రతిరోజు కూడా పనిచేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా కదిలి ముందరికి రండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందిద్దాం. శనివారం తాడేపల్లిలో ఫార్మసీ సమస్య పరిష్కారం కోసం ఇంటి పత్రాన్ని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఫార్మసీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఈమంచి నాగకృష్ణరాజు అందజేశారు. మందుల తయారీలో పంపిణీ విషయంపై ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఫార్మా కంపెనీల ఉద్యోగాలు ఫార్మసీ వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళని క్లినికల్ ఫార్మసీ కేడర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
మెడికల్ షాప్లో ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 8 పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తణుకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తణుకు అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ తోట తిరుమూర్తులు, పెద్దమల్లి అవినాష్ కాంత్, దాసరి వెంకటస్వామి, బాల మహేష్, కామర్స్ కిరణ్మయి, బొల్లాడ నాగరాజు, చింతా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయంతో అంగవైకల్యం గల ఆల సీతారామయ్య, జొన్నాడ కళావతులకు 3 చక్రాల సైకిల్ అందజేశారు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రతినిధులు గమ్ని రాంబాబు, అరుణ సారథి, రామకృష్ణ, కాశీ విశ్వనాథ్, కార్యదర్శి అలపాటి సోమేశ్వరరావు, ఆనందం మస్తానరావు, కె సత్యనారాయణ, వి హనుమంతరావు, ఏ రామకాశి, ఏ సుబ్రహ్మణ్యం, పి శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మేము వచ్చిన సంస్థలకి మేము సేవ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మానవతా సంస్థ వారు మా దగ్గరికి వచ్చి సంప్రదించడం, వారి ద్వారా మేము ఈ ఇద్దరికి కూడా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి ట్రైసైకిల్స్ అందించడం జరిగిందండి. మాది కోట రోడ్డు బ్రాంచ్, ఇంది సూర్యారాయం బ్రాంచ్, మా 2 బ్రాంచ్లు కలిపి 2 ట్రైసైకిల్స్ అందించడం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక చేసే సేవా కార్యక్రమంలో ఈ రోజుని మన తణుకుకు చెందిన సీతారామయ్య, శ్రీమతి కళావతి వారు ఫిజికల్లీ డిజేబుల్డ్గా ఉండటం వల్ల వారికి 3 చక్రాల సైకిల్ చాలా అవసరం తోసిన పిదప వారిని సెలెక్ట్ చేసి వారిది కూడా కొత్తగా తయారు చేసిన ఒక్కొక్క సైకిల్ 10,000 రూపాయలు, 2 సైకిల్ 20,000 రూపాయలు మొత్తం దాని యొక్క ఖర్చు. దానికి ఆ యొక్క అమౌంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వారిని మనం రిక్వెస్ట్ చేయగా వారు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 20,000 రూపాయలు మనకి మానవతా సంస్థ ద్వారా ఈ సైకిల్స్ వారికి అందజేయమని మనం కోరిన పిదప ఈరోజు ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేస్తుంటూ వారికి ఈ సైకిల్ అందజేయడం జరుగుతుంది. తద్వారా వారి జీవనోపాధికి కానివ్వండి లేదా ఇంకా వేరే వారి యొక్క దినచర్యలు చేసుకోవడానికి అన్ని రకాలుగా ఈ సైకిల్ ఉపయోగపడాలని మేము ఆశిస్తూ అనేక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఆరోగ్యం కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, లేదా అన్ఫార్చునేట్గా ఏమైనా మనకి అగ్ని ప్రమాదంలో కానివ్వండి, అలాగే మనకి ఈ ఫ్రీజర్ బాక్సెస్, అలాగే మార్చరీ వ్యాన్స్, అనేక సేవా కార్యక్రమాలు మానవతా సంస్థ గత 10 ఏళ్ళుగా మనం సేవలు అందిస్తూనే ఉంది. అలాగా ఎంతోమంది మా ఉదాహరణగా దీని యొక్క విరాళాలు అందించి వారి యొక్క ఈ సేవలను వినియోగించడానికి మనకు అవకాశం కలగజేస్తున్న ప్రతి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సభ్యులు కూడా చక్కటి సహకారాన్ని అందిస్తూ అనేక సేవలు ఇంకా అందించాలని మాకు ఇంకా చాలా చేయూతీస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞాపూర్వకంగా మా యొక్క ధన్యవాదాలు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన ఆన్లైన్ సైన్స్ ప్రయోగాల పోటీలలో తేతలి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గిడ్డం యశ్వంత్ ప్రయోగానికి ద్వితీయ బహుమతి వచ్చింది. బహుమతి వచ్చిన విద్యార్థి యశ్వంత్ గైడ్ ఉపాధ్యాయుడు బిఎం గోపాల్ రెడ్డిని, ప్రధానోపాధ్యాయుడు కెవి రంగయ్య అభినందించారు. విద్యార్థికి ప్రశంసా పత్రం, విజ్ఞాన పుస్తకాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.